ఏ విధంగా జన్మ వచ్చిందట నాయన అక్కడ కాదు మనపురం పరిపాలించేవారు తినకొండ మహారాజు జన్మ పొందిందయ్యా పనాపురం పరిపాలించే మహారాజు కింద 7,000 రాక్షసులు ఏనాడు కొలువై ఉన్నారాట 7,000 రాక్షసులు అనగా 7,000 ధనియ పాములు ఏనాడు తినేందుకు తిండి లేక గట్టబట్టు లేక తాగు నీరు లేక ఆసారడు పేగు లేక నాయన జడంబరికి దేవుడు రాజు కింద సేవ తీరిండ్రు పాములు సమయమందు 7,000 పాములు ఏనాడు కొలువై ఉన్నారాట 7,000 పాములు ఏనాడు కొలువై ఉండగా రాక్షసులు వచ్చిన యుద్ధంలో వెళ్ళిపోతున్నారమ్మా బడబడ నుండి రాక్షసులు వచ్చిన యుద్ధ రంగంలో వెళ్ళిపోతున్నారయ్యా 4 దిక్కుల దేవుడు రాజులు యుద్ధానికి వచ్చిన యుద్ధంలో వెళ్ళిపోవంటే ముందు ఏనాడు వెళ్ళిపోయి రాక్షసులు వధం చేస్తున్నారాట ఏనాడు వధం చేయగా 7,000 మంది ధనియా బావాలమ్మా రంగంలో పామల బాణాలు ఉడుకుడుకు బాణాలు వెళ్ళిపోవట్టే రాజా పామల బాణాలు ఏనాడు పోవంగా చూసినవా నాటి రోజు ఏమని పలికిల్లాట అందరికన్నా పెద్దది ఏమని పలుకుతున్నదాట అక్కలార చెల్లెల్లారు ఉత్తరాది దొంగలు వచ్చిన యుద్ధ రంగంలో వెళ్ళిపోతున్నాం పడవ నుండి దొంగలు వచ్చినా ఏకంగా వెళ్ళిపోతున్నామమ్మా 4 దిశల నుండి ఏ రాజులు దండయాత్రకు ఏకంగా వచ్చిన గాని మన ఎనకొండ మహారాజు యుద్ధంలో మనల పంప పట్ట చెల్ల యుద్ధంలో మన బాణాలు పోతున్నాయమ్మా కొడుకు బాణాలు పట్ట చెల్లు నాటి రోజున తల్లి భామలమ్మ ఆ సబంటి భామలు ఏమన్నా మనకు పట్టుబట్టిల్లారా చెల్లెల్లారా మన ప్రాణాలు పోకుండా మనసెంత ఉండాలన్నా నాటి రోజున చూసినవా మనసెంత మన ప్రాణాలు ఉండాలన్నా మనం ఎందరో మరణమైపోగా ఈనాటి రోజున ఎవరు లేము చెల్ల 7,000 మంది ఏకంగా ఉన్నాము మనము మన ప్రాణాలు మనసెంత నిత్యంగా ఉండాలన్నా వరం అడుగుదాము చెల్ల అక్కడ కాదు లోకాల శంకరుని మేడకు వెళ్ళిపోదాము లోకాల శంకరుని మేడకు వెళ్ళిపోదామమ్మా వెళ్ళిపోయినరా చెల్లలారా ధనమని అడగద్దు దాన్ని మనగద్దు చెల్ల కొడుకుల బిడ్డల మనం అడగద్దమ్మా నాటి రోజున చూసినవా మనం ఏమి వరం అడుగుదామవ్వా వరణమే లేకుండా వరం అడిగద్దాము వరం అడిగద్దామన్నారాట 7,000 మంది ఏనాడు మంకు పట్టు పట్టినలాటనయ్యా 7,000 రాక్షసులు ఒక కాడ జమ కూడినాయన వెళ్ళిపోదామమ్మా ఈనాటి రోజు నాడన్న రాజు ఉన్నాడు మన రాజు ఎక్కడ తీసుకొని వెళ్ళిపోదాం మా రాజు చెంద వేనాడు వెళ్ళిపోయినాడు ఈశ్వర నారాయణ వెళ్ళిపోయిన సమయం అందుదేవి రాక్షసు ఏనాడు వెళ్ళిపోయిన ఎడలు దండమయ్య రాజులారా దండం ఎరగొండ మహారాజా ఈనాటి రోజున చూసినవా ఒక రంగాదు 2 రంగాదు 7,000 మంది యుద్ధ
రంగంలో వెళ్ళిపోయిన ఎడలోన యుద్ధంలో మా బాణాలు పోతున్నాయ్యా. మా బాణాలు పోగా ఈనాటి రోజున చూసినవా ఇద్దరు ఒక్కరు చెల్లెళ్ళు మరణమైపోతున్నారయ్యా. కొడుకు రత్నాలు వెళ్ళిపోవట్టమాయి, కొడుకు ప్రాణాలు వెళ్ళిపోవట్టనయ్యా. ఓ రాజా ఈనాటి రోజున చూసినవా రాజా భగవంతుడు గరల కంటుడు గంగాధరుడు నీలకంఠుడు నిత్యానందుడమ్మ శంకరుడు చెంతకు వెళ్ళిపోయి మరణమే లేకుండా వస్తమయ్యో. మరణమే లేకుండా వరం అడుక్కొని వస్తామయ్యా. వరం అడుక్కొని రాగా చూసినవా మరణమే లేకుండా వరం వచ్చిన ఈనాటి రోజు నాడు రాక్షసులు వచ్చిన యుద్ధ రంగంలో ఆటం చేస్తామయ్యా మేము. ఏనాడు చెప్పగా ధనియా బామలాట ఆశవంతి రాజు ఏమన్నాడమ్మా ఈనాటి రోజున భగవంతుడు కాళశంకరుడు ధనమే వల్ల ధనమిచ్చు ధన్యమే వల్ల ధాన్యమిచ్చు బామా. కొడుకులు బిడ్డలు కావాలన్న కోరి సంతాన ఫలం పెట్టు మరణం లేకుండా బామా. భగవంతుడు వరం ఎట్లా ఇచ్చు లేకుండా వరం ఇచ్చునా భగవంతుడు ఇటువంటి వరం ఏ విధంగా ఇచ్చునమ్మా. లారా లోకిళ్ళ ముందు మనగా 7,000 ధన్యభాములు ఏమని పలికిల్లాట. ఓ రాజా ఈనాటి రోజున వెళ్ళిపోతామయ్యా. భగవంతుని ఏ విధంగా అయినా ఒప్పించైనా గాని మరణమే లేకుండా వరం తెస్తానన్నారాట. ఆ రాజుతోని ఏనాడు చెప్పగా ఎనకొండ మహారాజు ఏమన్నాడమ్మా ఏ బామలారా చెప్పిన మాట వినరు ఈనాటి రోజున గొల్లోనికే నయం అనుకున్నారమ్మా. లోకాల శంకరుడు ఏమని పలికిందాట 7,000 భామలారా కాదు ఇద్దరు కాదమ్మా 7,000 మంది వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళిపోయిన వాళ్ళు